నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. చాలామంది రాజస్థాన్ గురించి వినే ఉంటారు. సో, అక్కడ చాలా మంచి మంచి కట్టడాలు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. సో, అలా కాకుండా ఫ్యామిలీ ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటారు. అక్కడున్న కోటలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా చూడడానికి. అండ్ ఎడారి మనందరికీ కూడా తెలిసిందే. సో, దాంట్లో కూడా ఇంకా చాలా అడ్వెంచర్ కూడా చేయొచ్చు అని అంటూ ఉంటారు. సో, మరి రాజస్థాన్‌కి సంబంధించి ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్రత్యేకమైన సౌకర్యాలు ఏంటి? అసలు బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది? ఏ టైంలో వెళ్తే మనకు అక్కడ ఉన్న అంతా కూడా సీనరీస్ కానీ, అక్కడ టెంపుల్స్ కానీ, అక్కడ ఎడారికి సంబంధించిన అడ్వెంచర్స్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా జశ్వంత్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. రాజస్థాన్‌కి సంబంధించి మనం ఫస్ట్ ఇంతకుముందు సోషల్ మీడియా రాకముందు కేవలం ఎడారి మాత్రమే ఉండేదేమో అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి పెద్ద పెద్ద కోటలు, కట్టడాలు, వాళ్ళ ట్రెడిషన్ కావచ్చు అండ్ ఎడారిలో చాలా అడ్వెంచర్స్ కూడా చేస్తూ ఉంటారు. సో, అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే దీనికి ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒకవేళ టికెట్స్ బుక్ చేసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి. ఏ టైంలో ట్రిప్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? ఎవ్రీ మంత్ అసలు మీరు ప్యాకేజెస్ అందుబాటులో ఉంచుతున్నారా వాళ్ళకి? సో, చాలామంది మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటూ ఉంటారు కాబట్టి సో, వాళ్ళ బడ్జెట్‌లో రాజస్థాన్ ప్యాకేజ్ వస్తుందా? సో, ఎలా ఉంటాయి? మీరిచ్చే సౌకర్యాలు, సదుపాయాలు ఏంటి? మీరు అన్నట్టుగా రాజస్థాన్ అనగానే అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ చాలా డిఫరెంట్ అండి. ఎందుకంటే రాజులకు ఆస్థానం రాజస్థాన్ అంటారు. అలాగే స్టేట్ కూడా ఏంటంటే చాలా పెద్ద స్టేట్ అనమాట. అక్కడ ఉన్నటువంటి పీపుల్ చూసుకుంటే చాలా తక్కువ మంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది రాజస్థాన్లో. అలాగే ప్లేసెస్కి సంబంధించి చూసుకుంటే ఏ ప్లేస్కి వెళ్ళినా సరే దానికి ఉన్నటువంటి నేమ్తో పాటు ఒక కలర్తో లింక్ ఉంటుంది. లైక్ జైపూర్ చూసారనుకోండి, జైపూర్కి మనం పింక్ సిటీ అని పిలుస్తారు. సో అలాగే జైసల్మీర్ వెళ్తే జైసల్మీర్కి వచ్చేసేసి ఎల్లో సిటీ, జోధ్పూర్ వెళ్తే బ్లూ సిటీ అంటారు. అలాగే ఉదయ్పూర్కి వచ్చినప్పుడు వైట్ సిటీ. సో ఇలాగా అక్కడ ఉన్నటువంటి మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక నేమ్తో పాటు మళ్ళీ ఒక కలర్తో ఆ సిటీని అనేది పిలవడం జరుగుతుంది. సో ఇలాగా డిఫరెంట్ ఫోర్ట్స్ అనేది ఉన్నాయన్నమాట ప్రతి ప్లేస్కి సంబంధించి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జైపూర్ చూసుకుంటే జైపూర్లో మనకు అమర్ ఫోర్ట్ విజిట్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం బికనీర్ వెళ్ళామనుకోండి అక్కడ ఉన్నటువంటి జునాగర్ ఫోర్ట్. అలాగే జైసల్మీర్ వెళ్తే జైసల్మీర్ ఫోర్ట్. ఎప్పుడైతే జోధ్పూర్ వెళ్తామో జోధ్పూర్లో ఉన్నటువంటి మెహ్రాన్గఢ్ ఫోర్ట్. అలాగే ఉదయ్పూర్ వెళ్ళినప్పుడు ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్. ఇలాగా ప్రతి ప్లేస్లోనూ ఫోర్ట్స్, ప్యాలెస్లు అవి కూడా ఏంటంటే చాలా పెద్దగా అండి. ఎందుకంటే ఒక ఫోర్ట్ను లేదంటే ఒక ప్యాలెస్ని విజిట్ చేయాలి అంటే మనకు 2 to 3 hours టైం అనేది పడుతుంది. సో అంత పెద్ద ఫోర్ట్లు, ప్యాలెస్లు మనకు ఇండియాలో ఉన్నాయి అంటే అది ఒక్క రాజస్థాన్లో మాత్రమే అనమాట. సో అంత దూరం వెళ్ళిన తర్వాత రాజస్థాన్లో మళ్ళీ ఈ ప్లేస్ మిస్ అయ్యాము లేకపోతే ఆ ప్లేస్ చూడలేదు అన్న భేదం లేకుండా అక్కడ ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ ప్యాకేజ్ అనేది మనం రెడీ చేసాం. సో మనం చెప్పడంలోనే చాలా వరకు ప్లేసెస్ వచ్చేసాయి. ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి అనిపించేలాగా ఉంది కనుక వీటన్నిటిని కవర్ చేయాలనుకుంటే కొద్దిగా డ్యూరేషన్ కూడా ఎక్కువ అవుతుంది. సో అందుకు కాబట్టి టోటల్గా మనము 10 nights 11 days ఎంటైర్ ట్రిప్ అంటే కంప్లీట్ రాజస్థాన్లో ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ప్యాకేజ్ సంబంధించి చూసుకుంటే అండి వెళ్ళడము రావడము 2 కూడా జైపూర్ వరకు ఫ్లైట్ ఇస్తున్నాము. సో జైపూర్లో వన్స్ దిగిన తర్వాత అక్కడి నుంచి మనం వన్ బై వన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం జైపూర్కి వచ్చి రిటర్న్ ఫ్లై అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో మనము అక్కడ ఉన్నటువంటి మంచి లగ్జరీ హోటల్స్ తీసుకొనేసేసి ప్రతి ప్లేస్లో కూడా ఆ హోటల్స్ అనకూడదు కానీ అవి కూడా ప్యాలెస్ లాగా ఉంటాయన్నమాట. సో అలాంటి ప్లేసెస్లో మనం నైట్ స్టే అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి మనం ఏదైతే హోటల్లో స్టే చేస్తామో అదే హోటల్లోనే ఉంటుంది. సో లంచ్ అనేది మనం ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు ప్లానింగ్ ఉంటుంది. సో ముందుగానే మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాము సో అక్కడ ఆ రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడి మనకు కావాల్సినటువంటి సౌత్ ఇండియన్ టేస్ట్ వచ్చేలాగా ఆ ఫుడ్ అనేది కూడా ప్రిపేర్ చేసుకునే దానికి మనం వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మన టేస్ట్ వచ్చేలాగా ఆ ఫుడ్ అనేది రెడీ చేసుకొని సర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా రాజస్థాన్కి సంబంధించి మనం ఐటినరీ పార్ట్ చూసుకుంటే జైపూర్కి వెళ్తున్నాం. సో జైపూర్లో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్, అక్కడ ఉన్నటువంటి హవా మహల్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్, అమర్ ఫోర్టు, బిర్లా మందిర్. సో ఇలాగా అన్ని ప్లేసెస్ని మనం ఒక డేలో ఈ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకుంటాం. సో జైపూర్ విజిట్ అంతా అయిపోయిన తర్వాత మనం పక్కనే ఉన్నటువంటి పుష్కర్ వెళ్తాం. సో పుష్కర్లో వచ్చేసేసి బ్రహ్మదేవుని టెంపుల్ అనమాట. వరల్డ్లో ఎక్కడా కూడా అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా బ్రహ్మదేవునికి గుడి అనేది లేదనమాట, ఒక పుష్కర్లో మాత్రమే ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఫేమస్ టెంపుల్ విజిట్ చేస్తాము. అలాగే పక్కనే ఉన్నటువంటి అజ్మీర్ దర్గా కూడా మనం వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా పుష్కర్, అజ్మీర్ కంప్లీట్ అయిన తర్వాత మనం బికనీర్ వెళ్తాం. సో బికనీర్లో ఉన్నటువంటి క్యామెల్ బ్రీడింగ్ సెంటర్ అండి.
సో రాజస్థాన్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది డెజర్ట్ అలాగే క్యామెల్స్. సో అక్కడ క్యామెల్ బ్రీడింగ్ సెంటర్ అనేది ఉందన్నమాట బికనీర్లో. సో ఆ క్యామెల్ బ్రీడింగ్ సెంటర్ కూడా మనం విజిట్ చేస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నటువంటి క్యామెల్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. సో అలాగా బికనీర్లో ఉన్నటువంటి క్యామెల్ బ్రీడింగ్ సెంటరు, అక్కడ ఉన్నటువంటి మేజర్ ఫోర్ట్ ఏదైతే ఉందో జునాగర్ ఫోర్టు, అది కూడా మనం విజిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాగా బికనీర్ కంప్లీట్ చేసుకుంటూ మనం జైసల్మీర్ వెళ్తాం. సో జైసల్మీర్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎల్లో కలర్. ఎందుకంటే కంప్లీట్ జైసల్మీర్ అంతా కూడా ఒక డెజర్ట్లో ఉంటుంది. సో కేవలం ఒక 30 నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఫేమస్ థార్ డెజర్ట్ ఏదైతే ఉందో అది అక్కడే ఉందన్నమాట. సో కాబట్టి ఆ కలర్ అంతా కూడా ఏంటంటే అక్కడ దొరికే స్టోన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసే స్టోన్స్ అన్నీ కూడా ఎల్లో కలర్లో ఉంటాయి. సో అందుకు కాబట్టి జైసల్మీర్కి ఎల్లో సిటీ అని పేరు అనమాట. సో జైసల్మీర్ నుంచి కేవలం ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లోనే సమ్ బేస్ క్యాంప్ అనేది ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి శాండ్ డ్యూన్స్ విజిట్ చేసి ఈవినింగ్ అవర్స్లో సన్సెట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఆ రోజు నైట్ కూడా ఒక స్టే అనేది క్యాంప్లో స్టే చేస్తాం. సో ఆ క్యాంప్లో రిసీవింగ్ దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మనం వచ్చేంత వరకు కంప్లీట్ రాజస్థానీ ట్రెడిషన్ ఉంటుందన్నమాట. సో రిసీవింగ్లోనే భజంత్రీలు మోగిస్తూ ఒక స్పెషల్ తిలకం వాళ్ళకు పెట్టేసేసి లేడీస్ రిసీవ్ చేసుకొని చెక్ ఇన్ చేపిస్తారనమాట. సో చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అవర్స్ కల్చరల్ డ్యాన్స్ షో ఉంటుంది. సో నియర్ అబౌట్ ఒక 1.5 అవర్ కల్చరల్ డ్యాన్స్ షో, లైక్ రాజస్థానీ ట్రెడిషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఫోక్ డ్యాన్స్, అక్కడ ఉన్నటువంటి ఫోక్ సాంగ్స్తో వాళ్ళు ప్లే చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ టైంలో ఇన్ కేస్ మన గెస్ట్లు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయాలనుకున్నా సరే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా ఆ రోజు నైట్ మొత్తం అక్కడ స్పెండ్ చేసి నైట్ స్టే కూడా అక్కడ ఉన్నటువంటి టెంట్స్లో ఉంటాం. సో ఇలాగా జైసల్మీర్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం జోధ్పూర్ వెళ్తాం. సో జోధ్పూర్లో ఏంటంటే అక్కడ దొరికే స్టోన్ అంతా కూడా బ్లూ కలర్ టైప్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బ్లూ కలర్లో ఉంటాయి. సో అందుకు కాబట్టి జైపూర్కి ఇంకొక పేరు ఏంటంటే బ్లూ సిటీ అంటారు. సో అక్కడ ఉన్నటువంటి మెహరన్గర్ ఫోర్ట్ చాలా బ్యూటిఫుల్ ఫోర్ట్ అండి. ఆ ఫోర్ట్లో చాలా వరకు మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి అనమాట. సో ఆ ఫోర్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఒకటి జస్వంత్ తడా అని చెప్పనేసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉందన్నమాట. లైక్ తాజ్మహల్ లాగా అది కూడా అక్కడ ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్. సో అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్లేస్ ఏదైతే ఉందంటే ఉమైద్ భవన్ అండి. సో ప్రస్తుతం అక్కడ ఏదైతే మనకు రాజుల కల్చర్ ఉంటుందో, సో లాస్ట్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కట్టించినటువంటి ఆ ప్లేస్ ఆ భవన్ అనమాట. అది ఉమైద్ భవన్ అని చెప్పి చాలా వరకు మూవీ షూటింగ్స్ ఆ ప్లేస్లో కూడా జరుగుతూనే ఉన్నాయి అక్కడ. సో ఇలాగా ఈ జోధ్పూర్ విజిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మౌంట్ అబూ వెళ్తాం. సో మౌంట్ అబూ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద డెజర్ట్ ఉన్నటువంటి స్టేట్లో ఒక హిల్ స్టేషన్ కూడా ఉందన్నమాట. అది మనకు మౌంట్ అబూ. సో మౌంట్ అబూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తారు. అలాగే అక్కడ మనకి ఓం శాంతికి సంబంధించి హెడ్ ఆఫీస్ అక్కడే ఉందన్నమాట. సో హెడ్ క్వార్టర్స్ అక్కడే కాబట్టి ఆ ఓం శాంతి భవన్ కూడా విజిట్ చేస్తాము. అక్కడ ఉన్నటువంటి లేక్ నక్కీ లేక్ అని చెప్పనేసి ఉంటుందన్నమాట. సో ఆ నక్కీ లేక్ విజిట్, అందులో బోటింగ్ కూడా ఒక 1 అవర్ మనం స్పెండ్ చేసి నెక్స్ట్ అక్కడ నుంచి మనం ఉదయ్పూర్ వస్తాం. సో ఉదయ్పూర్ వచ్చిన తర్వాత ఉదయ్పూర్లో మనము చూడాల్సినటువంటి మేజర్గా లేక్ అండి. ఎందుకంటే ఉదయ్పూర్లో మనం ఎటు వెళ్ళినా సరే లేక్ వస్తుంది. అలాగే అక్కడ దొరికే స్టోన్ వచ్చేసేసి వైట్ కలర్ అనమాట. సో అందుకు కాబట్టి ఉదయ్పూర్కు ఇంకో 2 పేర్లు ఉన్నాయి. ఒకటేమో లేక్ సిటీ, ఇంకోటేమో వైట్ సిటీ. అలాగే అక్కడ చూడాల్సినటువంటి ప్లేసెస్ సంబంధించి చూసుకుంటే సిటీ ప్యాలెస్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్లేస్ వచ్చేసి చూసుకుంటే మనకు సహేలియోంకి బారీ అని చెప్పనేసి న్యాచురల్ వాటర్ ఫౌంటైన్స్తో ఒక ప్లేస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మహారాణా ప్రతాప్ ఎవరైతే ఉన్నారో ఆయన గోడా స్మారక్ ఉందన్నమాట. హార్స్కి సంబంధించి ఒక స్మారక్ ప్లేస్ ఉందన్నమాట. సో అది విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే పక్కనే ఉన్నటువంటి ద్వారకా టెంపుల్స్ ఉన్నాయండి, శ్రీకృష్ణుని టెంపుల్స్ ఉన్నాయి. సో నాత్ ద్వారకా, కంకుళ ద్వారకా అని చెప్పనేసి 2 ద్వారకా టెంపుల్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ కవర్ చేసుకుంటూ రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం జైపూర్కి వచ్చేస్తాం. సో ఈ విధంగా రాజస్థాన్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ అన్ని ఫోర్ట్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రెడిషన్ ఎలా ఉంది ఏంటి అని ఎంజాయ్ చేసుకుంటూ ప్రతి ప్లేస్లో లిటిల్ బిట్ షాపింగ్ టైం కూడా ఇస్తాం అనమాట. ఎందుకంటే జైపూర్ వెళ్ళినప్పుడు జైపూర్కి సంబంధించినటువంటి మెటీరియల్ మనకు దొరుకుతుంది. సో అవి అక్కడ పర్చేస్ చేయొచ్చు. అలాగే జైసల్మీర్ వెళ్ళినప్పుడు జైసల్మీర్లో డెజర్ట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్లాతింగ్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సావనిట్స్ ఎలా దొరుకుతాయి అనేది వాటి గురించి మనం పర్చేస్ చేసుకోవడానికి టైం అనేది ఉంటుంది. సో ఇలాగా కంప్లీట్ రాజస్థాన్ చూడాలి అనుకుంటే మాత్రం 10 nights 11 days టూర్ అనేది మనం ప్లాన్ చేసి పెట్టామన్నమాట. సో విత్ ఫ్లైట్స్తో మనం ఈ టూరు 66,000కి ఇస్తున్నామండి.
ఆన్వర్డ్ రిటర్న్ ఫ్లైట్స్తో కలుపుకొని అక్కడ మంచి 3 స్టార్ అకామిడేషన్ ఇస్తూ ప్రతి ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఒక టూర్ మేనేజర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ ఈ రాజస్థాన్ ట్రిప్ అనేది కంప్లీట్ ఒక లాంగ్ ట్రిప్ అనమాట. సో ఇలా కాకుండా ఇన్ కేస్ ఎవరైనా సరే కస్టమైజ్ చేసుకోవాలి, చిన్న ట్రిప్లోనే చేసుకోవాలి అనుకుంటే 3 nights 4 days కూడా ప్యాకేజ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి కొన్ని లిటిల్ ప్లేసెస్ చేసుకుంటాం అనమాట. అలాగే మనం ఫ్లైట్స్కి సంబంధించి యాక్సెస్ కూడా చూసుకుంటే డైరెక్ట్ ఫ్లైట్స్ మనకు జైపూర్కి అందుబాటులో ఉన్నాయి, అలాగే ఉదయ్పూర్ కూడా అందుబాటులో ఉన్నాయి. డైలీ ఒక ఫ్లైట్ జోధ్పూర్ కూడా ఉందన్నమాట. సో ఇలాగా ఫ్లైట్స్ని బేస్ చేసుకొని ఎవరైనా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే 4 days 5 daysలో కూడా ఈ ప్యాకేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి జశ్వంత్ గారు, రాజస్థాన్కి సంబంధించి పూర్తిగా మీ మాటల్లోనే అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, మీరు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి రాజస్థాన్కి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకొని టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.